మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 7వ అధ్యాయం 22వ వచనము నుండి 38వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 22వ వచనం నుండి 24వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును, చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానినేమాత్రమును తినకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ దేవునికి అర్పణగా అర్పించేటటువంటి బలి పశువు యొక్క క్రొవ్వును తినకూడదనే విధిని దేవుడు నియమిస్తూ ఉన్నారు. క్రొవ్వు దేవునికి అర్పించబడాలి. దాని విషయంలో ఆయన ఎంతమాత్రము కూడా రాజీ పడరు. బలి పశువు యొక్క క్రొవ్వు దేవునిది, అది దేవునికి అర్పించబడాలి. అది దేవునికి ఇంపైనటువంటి సువాసన కలుగు చేసేది. కాబట్టి దేవునికి ఇంపైన సువాసన కలగచేసేటటువంటి ఆ క్రొవ్వును ఏ మానవుడు కూడా తినడానికి వీల్లేదు, యాజకుడు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి క్రొవ్వు దైవార్పితము. దేవార్పితమైన దాని విషయంలో ఎవరైనా అతిక్రమము చేస్తే, అంటే దేవుడు యాజకుడు కూడా క్రొవ్వును తినకూడదని చెప్పినటువంటి ఆ ఆజ్ఞను, ఆ విధిని ఒకవేళ యాజకుడు అతిక్రమించి గనక తిన్నట్లయితే ఆ వ్యక్తి ఇశ్రాయేలీల యొక్క సమాజంలో నుండి కొట్టివేయబడతాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి. ఇశ్రాయేలీల సమాజంలో నుండి ఒక వ్యక్తి కొట్టివేయబడేది ఎప్పుడు అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడలను గైకొనకుండా ఇశ్రాయేలీలు గనక మీరినప్పుడు వారు ఇశ్రాయేలీల సమాజంలో నుండి కొట్టివేయబడతారు. అందులో భాగంగా దేవార్పితమైనటువంటి క్రొవ్వును మానవుడు గనక తింటే ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. ఆ తర్వాత 28 నుంచి 38 వచనాల వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ మరికొన్ని కట్టడలు కూడా ఉన్నాయి. కేవలం క్రొవ్వు మాత్రమే కాదు, రక్తముతో కలిపి మాంసమును తినడం కూడా ఆజ్ఞాతిక్రమమే. అది కూడా దేవునికి హేయమైనటువంటి కార్యం. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనములో రక్తము జీవి యొక్క ప్రాణము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్తముతో మాంసమును తినకూడదు అనే కట్టడ దేవుడు నియమిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారులారా, మరి రక్తముతో కలిపి మాంసమును తినకూడదు. అలా తిన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఆ పని చేసేటటువంటి వాడు కొట్టివేయబడతాడు. మరి 28 నుంచి 38వ వచనం వరకున్న వాక్య భాగమును మనము గమనించినప్పుడు ఆ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవునికి సమాధాన బలి ద్రవ్యములను తెచ్చేటప్పుడు యాజకుడు తన యొక్క స్వహస్తములతోనే, చేతులతోనే తీసుకొని రావాలి. దేవునికి సమాధాన బలి అర్పించే క్రమములో ఆ సమాధాన బలి ద్రవ్యములు అది ఏదైనాను సరే దానిని తీసుకొని వచ్చేటప్పుడు హోమద్రవ్యములు, బోర మీద క్రొవ్వు, ఇవన్నీ కూడా దేవునికి
సమాధాన బలిద్రవ్యముగా తీసుకొని వచ్చే క్రమంలో అది యాజకుడు తన స్వహస్తములతోనే తీసుకొని రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బోరా అంటే బలి పశువు యొక్క రొమ్ము భాగం మీద ఉండేటటువంటి క్రొవ్వు అన్నమాట. దీన్ని కూడా మరి యాజకుడు చేతులతో తీసుకొని రావాలి. చేతులు పనికి గుర్తుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి యాజకుడు తాను చేసేటటువంటి యాజకత్వం విషయంలో ఒకరి మీద ఆధారపడకూడదు. ఈ రోజుల్లో మనం చూచినప్పుడు చాలామంది ప్రతి చిన్న విషయానికి ప్రక్కవారి మీద ఆధారపడుతూ ఉంటారు. డిపెండెన్సీ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. దేవుడు స్వయంభవుడుగా ఉన్నాడు. ఆయన స్వతంత్రుడుగా ఉన్నాడు. మనలను నక్షత్రములతో దేవుడు పోల్చాడు. దానియేలు గ్రంథం 12:3 ప్రకారం. నక్షత్రములు స్వయం ప్రకాశి. నక్షత్రము స్వయం ప్రకాశితము గనక అవి ప్రకాశిస్తూ నలుగురికి వెలుగును పంచుతూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, మనం కూడా నక్షత్రములతో పోల్చబడ్డాం. దేవుని మీద ఆధారపడాలి కానీ మనుష్యుల మీద కాదు. యాజకుడు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. తన స్వహస్తములతోనే ఈ యొక్క బలి ద్రవ్యములను తీసుకొని రావాలి. అవి తీసుకొని వచ్చిన తర్వాత తనకు చెందాల్సినవి తాను తీసుకోవాలి. ప్రభువు మాత్రం దహించాలి. ఇది దేవుడు మరీ చెప్తున్నటువంటి మాట. ప్రభువు దహించబడుట ద్వారా దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణిస్తాడు. ప్రభువు అర్పించబడినప్పుడు దేవునికి ఇంపైనటువంటి సువాసన కలుగుతుంది. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనములో నోవహు ఓడలో నుంచి మొట్టమొదటిసారిగా దిగిన తరువాత, అంటే జలప్రళయము వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు కురిసినటువంటి ఆ వర్షము, దాని ప్రభావము భూమండలం మీద 1 సంవత్సర కాలంగా నీరు నిలిచిపోయినటువంటి క్రమంలో, మరి ఓడలో నుండి కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఇంకిపోయి మరి ఆరిన నేల వచ్చినప్పుడు ఆ నేల మీద నోవహు అడుగుపెట్టిన తర్వాత, నోవహు అతని కుటుంబము జలప్రళయం నుండి క్షేమముగా తప్పించబడిన తరువాత, నోవహు మొట్టమొదట చేసిన పని ఏంటంటే దేవునికి బలిపీఠమును కట్టి దహన బలిని అర్పించడం. ఆ బలిని వేటితో అర్పించాడంటే పవిత్రమైనటువంటి పశువులలో కొన్ని తీసుకున్నాడు, పవిత్రమైనటువంటి పక్షులలో కొన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే వాటిని దహన బలిగా దేవునికి అర్పించాడో తన స్వహస్తములతో, నోవహు బలిపీఠమును కట్టి తన స్వహస్తములతో నోవహు దేవునికి దహన బలిని అర్పించాడు. ఎప్పుడైతే నోవహు అలాగున దేవునికి బలిని అర్పించాడో దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడు. దయచేసి గమనించండి, ఆరాధన చేసేవారు మరి ఇతరుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆరాధన చేయడం మంచిది. ఇతరుల వైపు చూడక దేవుని వైపు చూచి ఆయన మీద ఆధారపడటం మంచిది. లేవియా కాండంలో కూడా 7వ అధ్యాయం 28-38 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ యాజకుడు తన స్వహస్తములతో బలి ద్రవ్యములను తీసుకొని రావాలి అని వ్రాయబడి ఉంది. తన స్వహస్తములతో. దేవుని యొక్క వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే, మీలో ప్రతివాడు తన భారమును భరించుకొనవలెను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. మన బరువు మనము మోయడం అనేది వాక్యానుసారం అండి. మన అర్పణ మనమే అర్పించాలి అనేది వాక్యానుసారం అండి. హేబేలు తన యొక్క పశువుల మందలో శ్రేష్టమైనటువంటి గొర్రెలను తీసుకుని వచ్చి దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయం. వేరొకరి మందలోనిది కాదు కదా. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు.
కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. తన మందలో తొలిచూలున పుట్టినవి అనగా అవి దేవునికి శ్రేష్టమైనవి, ప్రతిష్ఠించబడినవి, ప్రత్యేకమైనవి వాటిని తెచ్చాడు. ఆ తర్వాత క్రొవ్వినవి, దేవునికి ఇంపైన సువాసనను కలుగజేసేవి హేబేలే తెచ్చాడు. తన మందలోది తెచ్చాడు, వేరొకరిది కాదు. నేడు సంఘాల్లో ఎవరో చేసినటువంటి పనికి మనము గుర్తింపు పొందాలని విపరీతంగా ఆరాటపడుతూ ఉంటాం. ఎవరి ప్రయాసను బట్టి వారికే మెప్పు చెందాలి. ఎవరి ప్రయాసను బట్టి వారికే గుర్తింపు దక్కాలి. మనము చేయనటువంటి పనిని మనదిగా చెప్పుకొని ఇతరులకు చెందాల్సినటువంటి మెప్పు, ప్రశంస, గుర్తింపును గనక తీసుకున్నామనుకోండి, దానిని దొంగిలించుట అని అంటారు. దొంగతనం చేసేవారిని ఏమంటారు? దొంగ అని అంటారు. దొంగతనము చేయడం 10 ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞ అతిక్రమము, అది పాపమవుతుంది. కాబట్టి జాగ్రత్త సుమ. ఇంకొంతమంది ఒక్కడుగు ముందుకేసి దేవునికి రావాల్సిన మహిమనే దొంగలిస్తూ ఉన్నారు. ఇది ఇంకా భయంకరం. ఇది పరాకాష్ట అని చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి తప్పిదములు దేవుని యొక్క సంఘములో జరగకూడదు. యాజకుడు ఈ యొక్క బలిద్రవ్యములు తన స్వహస్తములతోనే తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరో కష్టఫలమును తీసుకొని వచ్చి నువ్వు అర్పిస్తున్నావా? నీ వంతుగా దేవునికి ఏం అర్పిస్తున్నావు? నీ వంతుగా నీ కష్టార్జితము దేవునికి ఏం అర్పిస్తున్నావు? నీ వంతుగా నీ ప్రయాస, ఆ ప్రయాసకు లభించినటువంటి జీతము ఏ మేరకు అప్పగిస్తున్నావు, అర్పిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హేబేలు తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనవి, తొలిచూలున పుట్టినవి, ఆ తర్వాత క్రొవ్వినవి తీసుకుని వచ్చి అర్పించాడు. నోవహు పవిత్రమైన పశువులు, పవిత్రమైన పక్షులు, వాటిని తీసుకొని వచ్చి తన స్వహస్తములతో బలిపీఠమును కట్టి వాటిని దేవునికి బలిగా అర్పించాడు. అబ్రహాము తాను బలిపీఠమును కట్టి తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించిన విశ్వాసమును బట్టని హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయంలో చూస్తాం. ఇటువంటి భక్తులు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినటువంటి ఈ క్రమములో మనము వాక్యానుసారముగా జీవించక వాక్యము నుండి వేరై తప్పించుకోవడానికి అవకాశం లేదు. హెబ్రీ 11:17 చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకును తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము అక్కడ దేవునికి తానే బలిపీఠమును కట్టాడు. పనివారిని క్రిందనే ఆగిపోమ్మన్నాడు. వారు ఇంకా కొండపైకి ఎక్కి వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి విశ్వాసమును బట్టి ఆత్మీయంగా ఇస్సాకును అబ్రహాం బలిచ్చాడు. మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరో బలిని నీ బలి అని చెప్పుకుంటున్నావా? అది తప్పు. ఎవరో అర్పించినటువంటి బలి వలన నీకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నావా? ఎవరి కష్టమో, ఎవరి ప్రయాసో, ఎవరి యొక్క చెమటనో మనం గనక దొంగిలిస్తే దాని విషయంలో దేవుడు తీర్పు తీర్చక మానడు. భర్త కష్టం భర్తది, భార్య కష్టం భార్యది, పిల్లల కష్టం పిల్లలది. భర్త విశ్వాసం భర్తదే, భార్య విశ్వాసం భార్యదే, పిల్లల విశ్వాసం పిల్లలదే. ప్రతి వాని పనికి ఆయన జీతమును సిద్ధపరుచుకొని ఉన్నాడు. వాని వాని క్రియల చొప్పున అన్నాడు కానీ వీని క్రియలకు వారికి, వారి క్రియలకు వీరికి ఆయన జీతం ఇస్తాడని వాక్యంలో ఎక్కడా చెప్పబడలేదు. ఒకవేళ ఈ లోకంలో ఇలాంటి క్రెడిట్ స్టీలర్స్ ఉండొచ్చు. క్రెడిట్ స్టీలర్స్ అంటే ఒకరికి దక్కాల్సినటువంటి మెప్పు, సన్మానము, ప్రశంస వారికి చెందనీయకుండా వీరు తీసుకుంటూ ఉంటారు. మధ్యలో వారిలో కుటుంబ సభ్యులు ఉండొచ్చు, జీవిత భాగస్వాములు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, అసలు పూర్తిగా వేరుగా ఉన్నటువంటి వారంటే పరాయి వారు అయి ఉండొచ్చు. సంఘంలో విశ్వాసులు ఎవరైనా సరే ఎవరికో చెందాల్సిన మెప్పు, ఘనత మనం తీసుకోకూడదు. యాజకుడు బలిద్రవ్యమును తన స్వహస్తములతో అప్పగించాలి. మనమందరం రాజులైన యాజక సమూహం గనక మన స్వహస్తములతోనే దేవునికి మన యొక్క అర్పణలను అర్పిద్దాం.
ఎవరిదో మనకు వద్దు. ఎవరిదాన్నో మనం అనుకరించి చేయొద్దు. మనది మనమే, మనకు కలిగిందే మనం అర్పిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.